మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా సెల్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనం చర్చించుకోపోయేటటువంటి విషయం ఏంటంటే, రాహు మీనరాశి నుండి కుంభరాశిలోని ప్రవేశిస్తూ ఉన్నాడు. అదేంటని అడగండి. మీనరాశి తర్వాత మామూలుగా మేషరాశిని మనం చూస్తూ ఉంటాము. సవిచక్రం చూసేవాళ్ళం. ఏ చక్రం చూసినా అంతే. మీనరాశి తర్వాత మేషరాశిలో జరుగుతుంది. కానీ ఇక్కడ రాహు కేతువులిద్దరూ కూడా ఆల్వేస్, ఎల్లప్పుడూ కూడా రిట్రాగ్రేషన్ అంటే వ్యతిరేక దిశలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ విధంగా వారి యొక్క గమనం ఇప్పుడు అలాగే ఉంటుంది. రాహుకేతువులిద్దరిది కూడా. అక్కడ రాహు మీనంలోంచి వక్రగతి ఆయనకు అలవాటు కాబట్టి ఆయన వెనక్కి నడుస్తూ వస్తున్నాడు. ఇప్పుడు కుంభరాశిలోని ప్రవేశిస్తూ ఉన్నారు. ఎప్పుడు అంటే 16వ తారీఖు మే నెల 2025. ఇప్పటి నుండి ఆయన మీనంలో నుంచి కుంభంలోని ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంతకాలం ఉంటారో ఈయన ఓర్బిట్ అంటే ఈయన యొక్క కక్ష ప్రకారంగా రాహువు గాని కేతువు గాని ఒక రాశిలో సంవత్సరము 6 నెలల పాటు సంచారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ 16 తారీఖు మే నెల 2025 నుండి 1.5 సంవత్సరం అన్నట్టయితే మీకు 3వ తారీఖు 12వ నెల 2026, 25లో ప్రారంభం చేస్తున్నారు. 26లో డిసెంబర్లో 3వ తారీఖు తోటి 3వ తారీఖు వరకు అక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంటే సంవత్సరాల పాటు. అంటే తిథుల ప్రకారం కొంచెం కరెక్ట్గా ఉండొచ్చు, డేట్ల ప్రకారం ఒక రోజు ముందో వెనక రావచ్చు. ఇందులో కొన్ని అధిక మాసాలన్నీ ఇవన్నీ కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాల ద్వారా ఒక 10 రోజులు 15 రోజులు అటు ఇటుగా జరగవచ్చు. ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే 3వ తారీఖు డిసెంబర్ నెల 2026 వరకు కుంభరాశిలో వారు ఉంటారు. ఈ కుంభరాశిలో ప్రవేశం వలన ఈ ద్వాదశ రాశులలో మేషాది ద్వాదశ రాశులు ఉన్నాయి కదా, మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ. ఈ 12 రాశుల వారికి ఏ రాశుల వారికి శుభ ఫలితాలు ఇస్తాడు? ఒకవేళ శుభ ఫలితాలు ఇచ్చేటట్టయితే అన్ని రాశుల్లోనూ ఒక రకమైన శుభ ఫలితాలు ఉండవు. అట్లాగే ఏ రాశుల్లో కొంచెం దుష్ఫలితాలు ఇస్తాడు. ఆ దుష్ఫలితాల్లో అన్ని రాశుల వరకు ఒకే రకమైన దుష్ఫలితాలు ఉంటాయా అంటే అవి కూడా వారు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఉంటుంటాయి. ఈ విధంగా ఆయన యొక్క ఫలితాలన్నీ కూడా మనకి శాస్త్రకారులు తెలియజేశారు. కాబట్టి ఏ రాశుల్లో సంచరించేటప్పుడు ఏ రకమైన దుష్ప్రభావాలు, ఏ రాశుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు ఏ రాశుల వారికి ఏ శుభ ఫలితాలు అనేటటువంటిది మనకి శాస్త్రకారులు అన్ని అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత స్పష్టంగా మనకు అందజేశారు. అది మనం తెలుసుకోవాల్సిన విధి మనది. అయితే వీటి యొక్క బలాబలాన్ని ఇప్పుడు మనం ప్రశ్నించట్లేదు. వాటి దగ్గరికి వెళ్ళాలంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. బలాబలాలంటే స్వర్ణమూర్తి అని, రజితమూర్తి అని, కాంస్యమూర్తి, ఇట్లా మూర్తిమంతం ఉంటుంది. ఆ మూర్తిమంతాన్ని బట్టి ఆ ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ మన మూర్తిమంతంతో పని లేకుండా కేవలం ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఏ రాశి వారికి కలగజేస్తూ ఉన్నారు అనేటటువంటి దాన్ని మనం చర్చించుకోబోతున్నాం. అంచేత మీన రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే, అంటే మీన రాశికి కుంభరాశి వ్యయ స్థానం అవుతోంది, అంటే 12వ స్థానం అవుతోంది. అందుచేత 12వ రాశి వారికి అంటే మీనరాశి వారికి ద్వాదశంలో ఉన్నాడు కాబట్టి ఏ విధమైన ఫలితాలు మీనరాశి వారికి రాహు గ్రహం ప్రసాదించబోతోంది అనేటటువంటి విషయాన్ని, శాస్త్రకారులు చెప్పినటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాము. దారిద్ర్యం ధననాశంచ నేత్రపీడా రిపో భయం కార్య విఘ్నం ప్రవాసంచ ద్వాదశస్థో యథాపడి. ద్వాదశస్థ అంటే
12వ స్థానంలో ఫణి అంటే రాహు ఉన్నట్టయితే ఏ విధమైన ఫలితాలు ఇస్తారు అన్నట్టు చెప్తున్నారు ఇక్కడ. దారిద్ర్యం, దరిద్రము, దారిద్ర్యం అన్నిట్లోనూ, ఒక ధనం విషయంలోనే కాదండి, భావదారిద్ర్యం, ధనదారిద్ర్యం, దేహదారిద్ర్యం, అన్ని రకాలు దరిద్రం అనేటటువంటి దాన్ని ఏ రకమైన దానికైనా కూడా మనం వర్తింపజేసుకోవచ్చు. అన్నిట్లోనూ స్నానం పొద్దుట మామూలుగా 5 గంటలు చేసేసేవారు, లేచిన వెంబటే బ్రష్ చేసుకున్న తర్వాత అది కూడా గంట లేటు, 2 గంటలు 3 గంటలు లేటు. ఇది లేచిన వెంటనే యూట్యూబ్ ఫేస్బుక్ చూడాలి కదా, ఇలాంటివన్నీ దరిద్రాల కింద వస్తాయండి ఇవి కూడా. వెంటనే లేచిన వెంటనే స్నానం చేయాలనేది అది మీకు తెలుసు, మీరు జీవితాంతం గడిపారు. ఇక ఫోన్లు వచ్చిన తర్వాత వచ్చినటువంటి దౌర్భాగ్యం. అదేవిధంగా ప్రతి విషయంలోనూ అలాగే లేటు 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 ఇవన్నీ దరిద్రానికి సంబంధం. సరియైన సమయంలో సరియైన పని చేసుకుంటూ పోవడం అనేది ఒక అదృష్టం. అలా అదేవిధంగా ఇక్కడ ఈ ద్వాదశంలో జరిగేటప్పుడు అన్ని విషయాల్లోనూ కూడా మనకి దరిద్రంగా భావించాలి. ధన నష్టం, ధననాశం అంటే ధన నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. నేత్రపీడాచ, కంటికి కూడా చత్వారం రావటము, లేదు అనుకోకుండా కంటికి ఏదో తగలటము, లేకపోతే ఎరుపెక్కిపోతూ ఉండటము, మొత్తం మీద కన్ను మిమ్మల్ని కొంత బాధ పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అది కుడికన్నా ఎడం కన్నా అని ఇక్కడేం చెప్పబడలేదండి. నేనంటే చెయ్యి అలవాటు నాకు, కుడి చేతి వాటం కాబట్టి చూపించాను కుడి కన్నుని. ఇలా చూపిస్తే మళ్ళీ ఇవన్నీ బాగుండదు కాబట్టి అంచేత నేత్రపీడ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నది. ఏమవుతుందండి మరి ఇప్పుడు? ఖచ్చితంగా వస్తుంది. ఇదివరకు వచ్చేదో లేదో మనకు తెలియదు, కానీ ఉన్న 24 గంటల కనీసం 5 గంటల 6 గంటల టైపు ఈ సెల్ ఫోన్ చూడటానికి ఉపయోగించుకుంటున్నాము. ఫేస్బుక్ మరి కంటికి చిన్నపిల్లడితో సహా, సంవత్సరం పిల్లడితో సహా, 80 ఏళ్ళు ముసలాడు వరకు కూడా వాడు రామకృష్ణ అనుకోవాలనుకోవట్లేదు, నాలాగా 80 ఏళ్ళు వచ్చిన వాడు అనుకోవటం లేదు. ఆ చిన్నపిల్లాడు కూడా అసలు ఆ పాలు కూడా తాగట్లేదు వాడికి ఇవ్వకపోతే. ఇలాంటి పరిస్థితుల్లో ఉంది. కాబట్టి నేత్రపీడ అనేది సర్వసాధారణంగా వచ్చేసేదే. కాకపోతే ఇప్పుడు ఖచ్చితంగా ఈ మీనరాశి వారికి శని ప్రభావం వల్ల కొంత నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం మనకి గోచరిస్తూ ఉన్నది. రిపోహ భయం, శత్రువుల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది, భయం కూడా కలుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకు తెలియజేస్తున్నారు. కార్య విఘ్నం, ఏ పని ఉన్నా మొదలు పెడితే అది పూర్తి కాదు. ఈ రాహు భగవానుడు దాన్ని పూర్తి కానివాడు, ఏదో విఘ్నం వస్తుంటుంది, ఆగిపోతూ ఉంటుంది. ఈ విధంగా మనకి ఏ ప్రయత్నం చేసిన ప్రతి కార్యంలోనూ కూడా ముందుకు వెళ్ళలేకుండా ఆగిపోవడం ఇట్లాంటి జరుగుతుంది. తరచు ప్రయాణాలు, ఆ ప్రయాణం ఎందుకు చేస్తున్నావో తెలియదు, మనసులో ఏదో ఉంటుంది, ఏదో చేద్దామని. తీరా అక్కడికి వెళ్ళాక మీకు డబ్బులు ఖర్చే కానీ ఆ పని కూడా కాదు. ఈ విధంగా తరచు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. చాలా స్థాన చలనం అంటారు దీన్ని. ఈ విధంగా అనవసరంగా తిరగటము, వృధా శ్రమ, శరీరానికి శ్రమ, ధన వ్యయము, ఇవన్నీ కూడా ఈ ఈ 12వ స్థానంలో రాహు సంచారం వల్ల మీనరాశి వారికి సంభవించేటటువంటి ఫలితాలుగా మనకు శాస్త్రకారులు చెప్పారు. కాబట్టి ఇక్కడ ఏ విధమైన అనారోగ్యాన్ని సూచించినా మనం ఇందాక కూడా చెప్పుకోవడం జరిగింది, కుంభరాశి వారి విషయంలో కూడా చెప్పుకోవడం జరిగింది. అనారోగ్యానికి ఎక్కడ కలిగించిన ఆ గ్రహం, దానికి సంబంధించినటువంటి కవచాన్ని మీ నవరత్న శ్లోకాలతో పాటు దీన్ని కూడా చదువుకోండి. కొంచెం ఇప్పుడు సర్వావయవాన నేత్రం ప్రధానం అన్నారు కాబట్టి కన్ను అనేటటువంటి మిగతా వాటి కంటే చాలా ప్రముఖమైనటువంటిది కాబట్టి, సర్వ అవయవానం అంటే అన్ని భాగాల్లో కంటే కూడా అతి ముఖ్యమైనది కాబట్టి ఇటువంటి వాటి గురించి మీరు వీలుంటే జపం చేయించండి. లేదు అంత శక్తి సామర్థ్యాలు అంటే అంత ఆర్థికంగా లేకపోతే మినుములు దానం బ్రాహ్మడికి 100 రూపాయలు ఇచ్చి ఈ స్థాన స్థిత రాహుగ్రహ దోష పరిహారార్థం రాజమాషధాని దానం అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. గుళ్ళో పూజారి గారు లేకపోతే పంతులు గారు చెప్తారు. అవేం దానికి పెద్ద పాండిత్యం అక్కర్లేదు. మామూలు సామాన్య పురోహితంలో ఉన్నవారు ఎవరైనా కూడా చెప్పగలుగుతారు. 100 రూపాయలు ఎంతో ఇచ్చి వారికి నమస్కారం చేసుకుని వచ్చేయండి. ఆ పీడ కొంచెం తొలగేటట్టు అవకాశం స్పష్టంగా వచ్చేసి శోభం.